హెచ్సియు భూముల రక్షణ కోసం విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ తలొగ్గింది. కంచగచ్చుపోలి భూములపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విద్యార్థులు రగిలించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఒత్తిడితో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రకృతి విధ్వంసంపై హెచ్సియులో విద్యార్థుల ఆందోళన ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి విఫలమైంది. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి నిలిచిన విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విద్యార్థులకు మద్దతు వెల్లువెత్తుతుండటంతో విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని పోలీసులకు సర్కార్ ఆదేశించింది. వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. అహ్మదాబాద్లో 2 రోజుల పాటు ఏఐసీసీ సమావేశాలు ఉన్నందునే కేసుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపై కేసులకు సంబంధించి హైకమాండ్ అడుగుతున్న ఆలోచనని అహ్మదాబాద్కు వెళ్లకముందే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హెచ్సియు భూములను రక్షించే వరకు పోరాటం ఆపమని విద్యార్థులు ప్రకటించారు.